ఇక్కడ ఆయన చెప్తున్న ఉద్దేశం కొంత డిఫరెన్స్ ఉంది. ఆయన చెప్తున్నది ఏంటంటే సంక్షేమం ఎక్కువ రావాలని కాదు, అది ఒక దాన్ని ఏమంటారు ఓ బిస్కెట్ వేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటి, ఎక్కువ డబ్బులు రావాలంటే అసలు పాయింట్ ఏంటంటే పిల్లలు ఎక్కువ ఉంటే యువతరం పెరుగుతారు. ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచంలో అద్భుతమైనటువంటి దేశాలుగా ఎదిగిపోయినటువంటి దేశాలు, అణ్వస్త్రాలు సైతం వాడబడి దెబ్బతిన్నటువంటి జపాన్ లాంటి దేశం ఆ తర్వాత ఉన్నత స్థితికి ఎదిగింది కదా. ఇవాళ జపాన్ కొలాప్స్ అయిపోతుంది క్రమంగా. ఎందుకు అంటే వృద్ధులు ఎక్కువైపోయారు, యువతరం తగ్గిపోయారు. యువతరం తగ్గిపోతే పనిచేసేవాళ్ళు లేకపోతే ఎట్లాగా. ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉంటుందంటే మనకి 4-5 రకాల వర్క్ ఉంటుంది. ఒకడు బాగా కోటీశ్వరుడు, వాడు 10 కంపెనీలు పెడతాడు, లేకపోతే 100 మందికి ఉద్యోగం ఇస్తాడు, 1000 మందికి ఇస్తాడు. లేదు సెకండ్ ఫేజ్లో వచ్చేటికి ఒక వ్యాపారస్తుడు ఓ 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారం పెడతాడు, అమ్ముతుంటాడు. ఇట్లా చూసినప్పుడు చివరి స్కేల్లో నీకు కనబడుతున్నటువంటి వ్యక్తి లేకపోతే ఈ పై వ్యవస్థలు ఏముండవు. పని చేసేవాడు కావాలి కదా. పని చేయడానికి మనిషి లేకపోతే ఉపయోగం ఏముంది? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఏముంది? ఇవాళ చూడండి చాలా ఇళ్లలో బ్రతుకులు ఎట్టా ఉందంటే కోట్లు సంపాదించుకున్నారు, కోట్లు ఉన్నాయి. పిల్లోడేమో అమెరికాలో ఉంటాడు, ఒకడేమో బ్రిటన్లో ఉన్నారా, జర్మనీలోనో ఉన్నారా. వీళ్ళు ఏడ బతుకుతున్నారండి? అదేదో యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుని చూస్తుంటా, చాలా బాధ అనిపిస్తాడు చెప్పుకుంటుంటే. అసలు ఈ వసతి గృహం చాలా బాగుంది, ఈ ఓల్డేజ్ హోమ్ మంచి